మనం ముందు చూసాం కదా, మహర్షులు అడిగిన ప్రశ్నకు అగ్నిశర్మ సమాధానం తెలుసుకోవడానికి తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళాడు. మా పోషణ నీ కర్తవ్యం, అందుకే నువ్వు మమ్మల్ని పోషించాలి, నువ్వు తెచ్చింది మేము అనుభవిస్తాం. కానీ అది ఎలా తెచ్చావో ఆ పాపానికి వచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని చెప్పారు అగ్నిశర్మ కుటుంబ సభ్యులు. ఈ మాటలు విని అగ్నిశర్మకు చాలా బాధ కలిగింది. తక్షణమే తిరిగి ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి, నా పాపాలు పోగొట్టుకునే మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ మహర్షులు, ధ్యానం చేయి అని చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తర్వాత ఆ ఋషులు మళ్ళీ అదే దారిలో ప్రయాణిస్తుండగా అక్కడ ఒక పెద్ద పుట్ట కనిపించింది. ఆ పుట్టలో ధ్యానమగ్నుడే ఉన్న అగ్నిశర్మ శరీరంపై పుట్టలు పెరిగిపోయాయి. తనపై పుట్టలు ఏర్పడ్డాయని కూడా తెలియని స్థితిలో ఉండడంతో ఆయనను వాల్మీకి అని పిలిచి బయటకు రమ్మన్నారు. అదే ఆయనకు పౌరుషనామంగా మారింది. తర్వాత వాల్మీకి మహర్షి ఉత్తర దిక్కు వైపు వెళ్ళి కుశస్థలి ప్రాంతంలో పరమశివుని ఆరాధించారు. ఆ తపస్సుకు ఫలితంగా బ్రహ్మదేవుడు విష్ణు కథను రచించే అదృష్టాన్ని ప్రసాదించారు. అంటే త్రిమూర్తుల అనుగ్రహం వాల్మీకి మహర్షికి లభించింది.